హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను చికెన్ కర్రీ ఎలా వండుతుంది అనేది మీకు కూడా చూపిస్తాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ విధంగా గరిటతో మనం అటు ఇటు కదుపుతూ ఉండాలి. మంటను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టాలి. ఎందుకంటే నేను స్టీల్ గిన్నె పెట్టాను కాబట్టి, లేదా హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది. చూసారా, ఈ విధంగా మధ్య మధ్యలో మూత తీసుకుని మనం ఉల్లిపాయలను అటు ఇటు కలుపుతూ ఉండాలి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత అందులో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ యాడ్ చేయాలి. చికెన్ యాడ్ చేసిన తర్వాత కూడా మనము గరిటతో అటు ఇటు కదుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి, లేదంటే గిన్నెకి అంటుకుపోతుంది. మంటను మటుకు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా కలిపిన తర్వాత మనము అందులోనే కొద్దిగా పసుపు, ఉప్పు యాడ్ చేసుకుని గరిటతో మనం అటు ఇటు కదుపుకోవాలి. ఉప్పు పసుపు యాడ్ చేయడం వలన మనకి చికెన్ అనేది గమ్మున మగ్గుతుంది. ఈ విధంగా యాడ్ చేసి మనము గరిటతో అటు ఇటు కదుపుతూ ఉండాలి. తర్వాత దీంట్లో కారం యాడ్ చేయాలి. 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకున్నాను. ఎవరి కారం తినేటట్టు వాళ్ళు యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం గరిటతో ఒకసారి మనం కిందకి పైకి కదుపుకోవాలి. కదుపుకున్న తర్వాత మనం దానికి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 10 మినిట్స్ మగ్గిన తర్వాత మనం ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మంట హై ఫ్లేమ్లో పెట్టి ఒకసారి ఉడుకు వచ్చిన తర్వాత మూత పెట్టాలి. ఈ విధంగా మనం స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ తర్వాత మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. మసాలా కోసం నేను కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర, లవంగం, గసగసాలు, దాల్చిన చెక్క చిన్నది, అల్లం వెల్లుల్లి తీసుకుని మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఈలోపు మనం చూసారా కర్రీ ఉడుకుతుంది. దీన్ని మూత తీసుకొని చూడాలి. మంటను అయితే సిమ్లో ఉంచుకుని తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాను అయితే వేయాలి. నేను ఎప్పుడు కర్రీ ఈ విధంగా పచ్చి మసాలా కింద ఆడే వేస్తాను, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. పొడులు అయితే కర్రీస్లో యూజ్ చేయను నేను, ఫ్రైస్కి అయితే కానీ. చూసారు, ఈ విధంగా మసాలా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా జల్లుకొని మూత పెట్టుకోవాలి. మనం మధ్య మధ్యలో అప్పుడప్పుడు గరిటెతో కదుపుతూ ఉండాలి. మనం ఉప్పుని చూసుకొని ఉప్పు రుచికి తగినంత ఉప్పు సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. చూసారు, బబుల్స్ వస్తున్నాయి. ఈ విధంగా బబుల్స్ వచ్చినాక కూర దగ్గర పడుతున్నట్టు అర్థం. అప్పుడు మనం మంటని హై ఫ్లేమ్కి మార్చుకుని మనం అటు ఇటు గరిటెతో కదుపుతూ ఉండి తిప్పుతూ ఉంటే త్వరగా ఉడుకుని. చూసారా, మా దగ్గరికి వచ్చేసింది కూర. ఈ విధంగా దగ్గరికి వస్తుంది. అప్పుడు మనం ఆయిల్ కూడా పైకి తేలుతుంది. ఈ విధంగా ఆయిల్ పైకి తేలినప్పుడు అయితే మనకి కూర ఉడుకుతున్నట్టు అర్థం. చికెన్ ముక్క కూడా బాగా ఉడికింది. తర్వాత దీన్ని బాగా అటు ఇటు కదుపుతూ ఈ విధంగా కర్రీ దగ్గర పడిన తర్వాత మనము కొద్దిగా కొత్తిమీర కూడా పైకి గార్నిషింగ్ లాగా జల్లుకొని గ్యాస్ స్టవ్ ఆన్ చేసేసుకుని ఉంటే మనకైతే కర్రీ రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. నేనైతే దీని కాంబినేషన్గా బిర్యానీ చేశాను. చికెన్ ప్లస్ బిర్యానీ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ భవ్యస్ వరల్డ్ 110. బాయ్ బాయ్.